అత్తయ్యకి తల కొరివి యామినే పెడుతుంది, యామినే పెడుతుంది, యామినే పెడుతుంది. తల కొరివి ఆడపిల్ల పెడుతుందా? అమ్మా, శ్మశాన వాటికలోకి ఆడపిల్లని అనుమతించరు. అలాంటిది ఒక ఆడపిల్ల తల కొరివి ఎలా పెట్టగలదు? ఎందుకు పెట్టకూడదండి? కన్న కూతురికి లేని అర్హత బంధువులో ఒక మగాడికి ఎలా ఉంటుంది? మావయ్య గారు, అంత్యక్రియలు ఎందుకు చేస్తారండి? చనిపోయిన వారి ఆత్మ మోక్షం కలిగి స్వర్గానికి చేరాలని. హో, కొడుకు చితి పెడితే స్వర్గానికి, కూతురు పెడితే నరకానికి వెళ్తారని ఎక్కడైనా రాసుందండి? తన తల్లికి కొరువు పెట్టి మోక్షం కలిగించి తన రుణం తీర్చుకోవాలని కూతురు అనుకోవడంలో తప్పే ఉందండి. అంత్యక్రియల్లో ముఖ్యమైనవి ప్రేమ, గౌరవం, బాధ్యత. అవుంటే నిప్పు పెట్టేది అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి? అబ్బాయి చితి పెట్టాలనేది ఆచారం అమ్మా, దాన్ని ఎలా కాదనగలవు? ఆచారాలు పెట్టింది, గీతలు గీసుకుంది మనుషులు బతకడానికండి. ఆచారాల అవతల నిలబడి బాధపడ్డానికి కాదు. ఈ ఆచారాల వెనక కూడా ఒక కారణం ఉండే ఉండొచ్చు. కానీ ఆ కారణం ఏదైనా కూతురికి తన తల్లి మీదున్న ప్రేమ కంటే గొప్పది కాదు కదా. అంత్యక్రియలకి కావాల్సింది శ్రద్ధ. అది యామినికుంది. దయచేసి తనని తన తల్లికి అంత్యక్రియలు చేయనివ్వండి. ఆడపిల్లలు వేరే అంతరిక్షానికి కూడా వెళ్ళగలుగుతున్నారు. కానీ మన ఆచారాలు దాటి, మన నమ్మకాలు దాటి ముందడుగు వేయలేకపోతున్నారు. ఆచారాల వెనుక ఆడపిల్లలు ఆగిపోకూడదు అంటే ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలి కదా బాబాయ్. ఆ అడుగు జగదాత్రి వేస్తుంది. మనం ఆపడం కరెక్ట్ కాదు. ఆచారాల గురించి, నమ్మకాల గురించి నాకైతే తెలీదు యామిని. ఆంటీకి నువ్వు చితి పెట్టడం కరెక్టే. నువ్వే చెయ్యి. అమ్మా, మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నీ ప్రాణం అడ్డు పెట్టి నాకు పునర్జన్మనిచ్చావత్తయ్యా. నీ ప్రాణం, అమ్మ ప్రాణం తీసిన మీనన్ని వదిలిపెట్టను, వదిలిపెట్టను, వదిలిపెట్టను.